పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం వెల్కమ్ టు పీజీ ధర్మ సంస్థాపనార్థాయ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పీజీ మూవీ మేకర్స్. ఈ రోజు ఒక మూవీ గురించి చెప్పబోతున్నాను. కృష్ణుడు గీతలో చెప్పినట్టు 30న విడుదల కాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లో విడుదల కానుంది. ఆ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకు ఆ మూవీ చూడాలంటే ఎన్నో మూవీస్ వస్తుంటాయి. ఒక కథ, జరిగిన కథల గురించి, జరగబోయే కథల గురించి, ఆల్రెడీ జరిగిన కథల గురించి అన్ని మూవీస్ తీస్తుంటారు. చరిత్రను బట్టి మూవీస్ తీస్తుంటారు. కానీ ఈ మూవీని నేను ప్రత్యేకంగా చూడాలని ఎందుకు చెప్తున్నానంటే, ఈ మూవీ ఒక నేపథ్యం మామూలుగా ఉండదు భయ్య, వేరే లెవెల్ ఉంటుంది. ఈ మూవీ మాత్రం రాబోయే తెలుగు యాక్షన్ అండ్ డ్రామా భైరవం మూవీ. ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది కదా, ఈ మధ్యన చూసా. హై యాక్టింగ్, గ్రామీణ థ్రిల్లర్ యొక్క సంగ్రహ విజయ కనక మేడల దర్శకత్వం వహించి శ్రీ సత్య సాయి హార్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో అండ్ మంచు మనోజ్ మరియు నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ కథనం ఒక పవిత్రమైన గ్రామ ఆలయం నేపథ్యంలో విధేయత అంటే ద్రోహం అండ్ అన్యాయం, ఈ రెండు దాంట్లను బట్టి ఈ మూవీని అయితే తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీ షూట్ మనకు విజువల్, వీడియో ఎఫెక్ట్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ వేరే లెవెల్లో చూపించాడు మనకు డైరెక్టర్. అండ్ కెమెరామ్యాన్ మాత్రం వేరే ఉంది. కెమెరామ్యాన్ మాత్రం మనం చూసుకోవచ్చు. థ్రిల్లర్ ఇంకా యాక్షన్ మనకు చెప్పవలసిన అవసరం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఏ విధంగా ఫైట్ సీన్స్ కానీ, ఆయన యాక్షన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మూవీ ఎందుకు చూస్తాం మనం? ఆ మూవీలో చూసినామంటే ఆ మూవీలో ఏదో ఒక విషయాన్ని మనం గ్రహిస్తాం. ఆ విషయం అనేది మనకు చూపిస్తాడు డైరెక్టర్. ఆ మూవీలో అంటే మనకు కొంచెం చూసినాం 2 గంటలన్నర కానీ 3 గంటలు కానీ ఆ మూవీని ఫుల్ గా ఎంజాయ్ చేసి, ఈ మూవీ అయితే ప్రత్యేకంగా ఈ మూవీ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీ చూస్తే మనకు కొన్ని విషయాలనే నేర్చుకోవచ్చు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ కానీ, కొన్ని ఆలయానికి సంబంధించింది ఒక 3 వ్యక్తుల చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతుంది. దాని గురించి మనం తెలుసుకోవచ్చు. ఈ మూవీ మాత్రం ట్రైలర్ చూసాం కదా, ట్రైలర్ వేరే లెవెల్ ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ మూవీ మాత్రం చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మే 30న ఈ మూవీ విడుదలవుతుంది. పక్కా అందరు యాక్షన్ మూవీ పర్ఫెక్ట్ ఉంటుంది మూవీ. అసలు మనం బెల్లంకొండ శ్రీనివాస్ గురించి, యాక్టింగ్ గురించి అయితే ఎవ్వరం చెప్పవలసిన అవసరం అయితే వేరే లెవెల్ ఉంది మాత్రం, పక్క చూడాలి. ఓకే. అండ్ అదే విధంగా మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఒక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన స్నేహితులను మరియు ఆలయ పవిత్రతను రక్షించడానికి ఆయుధాలు తీసుకునే భయంకరమైన పాత్రను పోషించాడు. ఆలయం వాళ్ళ ఫ్రెండ్స్ ను కాపాడడంలో అతను వాడిన ఏమంటారు కత్తులు కానీ అవి వేరే అసలు యాక్షన్ అంటే మామూలుగా లేదు. హనుమంతుడితో సమానంగా ఉంటుంది ఈ మూవీ. ఒక హనుమంతుడు ఒక బలంగా ఎంత ఫైట్ సీన్లు ఉంటాయో ఆ విధంగా బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర అయితే ఉండబోతుంది. అతని అంచనాలమైన శక్తి, భక్తి మరియు బలాన్ని నొక్కి చెప్తున్న ఈ సినిమా అండ్ మంచు మనోజ్ మరియు నారా రోహిత్ కూడా శక్తివంతమైన ప్రధాన పాత్రలను పోషించారని ఈ సినిమా ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆకర్షణీయమైన కథను లోతులో జోడిస్తారు ఈ సినిమా ఎక్స్ప్రెస్. ఈ చిత్రం సాంకేతిక బృందాలతో శ్రీచరణ్ పాకల సంగీతం, దీనికి సంగీతం అందించిన వారు శ్రీచరణ్ పాకల, సంగీతం స్వరకర్త హరికే వేదాంతం, సినిమాటోగ్రఫీ నిర్వహించినారు మరి చోటకే ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ప్రొడక్షన్ డిజైనర్లు బ్రహ్మఖండాలి నిర్వహిస్తున్నారు. ఓకే. ఖచ్చితంగా భైరవ మూవీ మాత్రం మే 30న ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ భయ్య. ఈ మూవీ మాత్రం చూసి మీ ఎక్స్ప్రెషన్స్ మీ ఆ ఫీల్ అనేది ఎలా ఉందో చూసిన తర్వాత నా కామెంట్లో పెట్టండి. వేరే ఉంటది, మీకు అనిపిస్తుంది మెటీరియల్కు. ఎన్నో సినిమాలు వస్తుంటాయి, ఎన్నో చూస్తుంటాం. ఒక్కొక్క నేను ఏ సినిమాను అంటే నాకు నచ్చిన సినిమా నాకు నచ్చాలి. ఆ సినిమా నాకు నచ్చిన సినిమా అయితేనే
నాకు నాకు వేరే అనిపిస్తేనే నేను మీకు వీడియో చేస్తున్నాను. ఈ సినిమా మాత్రం మనకు చూడాలి, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఇందులో ముఖ్యంగా కెమెరామెన్ మాత్రం అతను అద్భుతమైన అసలు ఫైట్ సీన్స్ నేను ట్రైలర్ చూసాను కదా, ఆ విఎఫ్ఎక్స్ గానీ ఆ సీన్ తీయడం గానీ వేరే అంటే అది అద్భుతంగా తీశారు. ఇది మూవీ ఇంకా కెమెరామ్యాన్ అంటే కొంతమంది కెమెరామ్యాన్లు చూసినా కానీ అంటే ఒక సీన్ ఎలా తీయాలి ఏం కథ అనేది కూడా కొన్ని తెలుసుకుంటాం అన్నమాట. అలాంటి విజువల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. ఖచ్చితంగా మూవీ మాత్రం వాచ్ చేయండి. ట్రైలర్ చూస్తున్నారు కదా ఇంకా వేరే అంటే వేరే జుక్ 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 బీజిఎం కొట్టింది భయ్య, బీజిఎం కూడా వేరే లెవెల్ ఉంది. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.